జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో అంబేద్కర్ విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అవమానపరిచిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ సంఘం నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో అంబేద్కర్ సంఘం నేతలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అంబేద్కర్ సంఘం నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని యాదవనగర్లో మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతేకాదు మహిళా దినోత్సవం పురస్కరించుకొని డ్యాన్సులు చేస్తూ ఆడి పాడి ఎంజాయ్ చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా మరి పంట పొలాల మధ్యలో సెలబ్రేషన్ చేసుకోవడం ఒక రైతు మహిళగా గర్వపడుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గృహలక్ష్మి పథకం కానీ, మహాలక్ష్మి పథకం కానీ, కరెంటు బిల్లులు కానీ, మన గ్యాస్ బిల్లులు కానీ ఇవన్నీ ఇంత మంచిగా చేసి మరి రేవంత్ అన్నకు మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇన్ని పథకాలు మహిళలకు తీసుకొచ్చి మరి ఈ మహిళా దినోత్సవాన్ని మార్చి 1 నుంచి వెళ్ళి 8 వరకు మరి ఎన్నో ప్రోగ్రాంలు మీరు వార్షికోత్సవాలు జరుపుతారు కాబట్టి మరి ఈ మహిళా వార్షికోత్సవాలు కూడా గవర్నమెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క సంబరాన్ని గ్రాండ్ సెలబ్రేషన్ తోటి వారం రోజుల సెలబ్రేషన్గా చేయాలని చెప్పి రేవంత్ అన్నను కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులను అలాగే గాంధీనగర్కు చెందిన సామాజిక కార్యకర్త రిటైర్డ్ ఉపాధ్యాయురాలు అల్లం భాగ్యలక్ష్మిని, అలాగే మార్కండేయ కాలనీకి చెందిన యోగా శిక్షకురాలు జాపతి ఆమనిని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్,
రెండవ ఎస్ఐ వేణుగోపాల్ పోలీస్ సిబ్బంది కలిసి వారిని శాలువాతో సన్మానించి సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్లోని ఎస్ఐ గారు, సిఐ గారు, పోలీస్ శాఖ వారి బృందంతో మేము చేసిన సామాజిక కార్యక్రమాలను గుర్తించి మమ్మల్ని సన్మానించడం జరిగినది. వారికి అభినందనలను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. సుల్తానాబాద్లో సిఐ గారు అండ్ ఎస్ఐ గారు ఉమెన్స్ డే స్పెషల్గా కొంచెం యాక్టివిటీస్ చేసి సన్మానం చేయడం జరిగింది. సిఐ గారు అండ్ ఎస్ఐ శ్రవణ్ కుమార్ సార్ గారు ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ స్టాఫ్ని అండ్ మా అందరికీ సన్మానించడం జరిగింది. మా అందరి తరపున సార్కి అండ్ సిఐ గారికి, ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మా పోలీస్ స్టేషన్లో సిఐ గారు మరియు ఎస్ఐ గారు మా మహిళా సిబ్బందిని మరియు సామాజిక కార్యకర్త మేడం గారిని మరియు యోగా ఎక్స్పర్ట్ ఆమెని సత్కరించినారు. మా అందరి తరఫున ఎస్ఐ గారికి, సిఐ గారికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్రె సంజీవరెడ్డి హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు తెలపకుండా తన కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ వ్యక్తి బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేసి నరేందర్ రెడ్డి ఓటమికి పొన్నం కారణమయ్యాడని ఆరోపించారు సంజీవరెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తూ నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా తమ పార్టీకి ఏమి నష్టం లేదని చెప్పడం ఏంటని కర్రె ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోతున్నాడని ఆ పార్టీ వర్గాలకు ముందే తెలుసునని సంజీవరెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని, ఏ కార్యకర్త కష్టం వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా వస్తానన్నారు కర్రె సంజీవరెడ్డి. కాంగ్రెస్ దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున ఎలక్షన్లు పెట్టమని చెప్పండి, స్థానిక ఎలక్షన్లు పెట్టమని చెప్పండి. మా దమ్మిందో మేము చూపెడతామని చెప్తా ఉన్నా. ఏమంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చారు. 420 చిటీకి లెక్క హామీలు ఇచ్చారు. మీరు ఏ హామీ చేసామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. పొన్నం ప్రభాకర్ గారు మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళ మంత్రి గారిని, నువ్వు ఏమయ్యా, నువ్వు ఎడతిరినావు? నరేందర్ రెడ్డి టికెట్ ఇస్తే ఏదైనా అడ్డుపడి నువ్వు ఒక వర్గానికి, ఇండిపెండెంట్ వర్గానికి కొమ్ము కాసింది నువ్వు. ఇలా బీసీ అభ్యర్థిని పెట్టింది నువ్వు. బ్యాక్గ్రౌండ్ అంతా నీ కులం రెడీ చేసింది, నీ పార్టీ క్యాడ్ రెడీ చేసింది. బేస్ పార్టీ మద్దతు తెలిపియాల. నరేందర్ రెడ్డి దగ్గర డబ్బులను తీసుకొని ఏ ఒక్కరోజైనా నీ ముఖం అవ్వడదని పొన్నం ప్రకారం అడుగుతా ఉన్నా. బండి సంజయ్ గురించి విమర్శిస్తాడు. బండి సంజయ్ ఏం చేసినాడని విమర్శిస్తాడు. బండి సంజయ్ చేసిన నువ్వు ఏం చేసావు? బండి సంజయ్ చేసిందల్లా నువ్వు ఈకగా తోగా అని అడుగుతున్నా. నరేందర్ రెడ్డి ఓడే కారణం నువ్వే. ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్పిండు? నరేందర్ రెడ్డితో మాకు ఒరిగేదేం లేదు, కరిగేదేం లేదు, ఓటు గెలిచేదేం లేదు, తెలియకముందు ఏమలేదు అని తెలిస్తే ఓడిపోతారని. నాకు కాంగ్రెస్ పార్టీ ఎవరు పోటీ, నాకు ఎవరు పని చేయలేదు. నా దగ్గర ఉన్న ఉద్యోగాలు నాకు పనిచేసినట్టు చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సమాధానం చెప్తుంది? మా భారతీయ జనతా పార్టీని చెప్తా ఉన్నాం, పొన్నం ప్రకారం చెప్తా ఉన్నాం. నువ్వు మళ్ళా నీకు ధైర్యం ఉంటే రేపు పొద్దున పడిచాయని పోటీ మళ్ళీ ఎంపీలకు పోటీ అయ్యి హుస్నాబాద్ పారిపోయినా నువ్వు. హుస్నాబాద్ పారిపోయి ఇవాళ వచ్చి పడిచాయని విమర్శలు అంటున్నాం. ప్రతి కార్యకర్తకు భారతీయ అండగా ఉంటాం. మనం నిలదీర్చి కొట్లాడతాం. స్థానిక ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు మనం కైవసం చేసుకుంటాం. కాంగ్రెస్కు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎలక్షన్లు పెట్టమని చెప్పండి. వార్డు మెంబర్ కాంచాలి, పార్లమెంట్ దాకా మన ఎలక్షన్లో అభ్యర్థులు పెడతాం, గెలిపించుకుంటాం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు పెట్టారు. మీరు ఎప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసినా నేను రావడం సిద్ధంగా ఉన్నా.